జూన్ 17 నాడు విరాట పర్వం సినిమా రిలీజ్ సందర్భాన ఇవాళ విరాట పర్వం టీం మేమందరం కూడా కూర్చొని కొన్ని మాటలు ప్రశ్నలు జవాబులు జరుగుతాయి. దాంట్లో మీరు కూడా భాగస్వామ్యం కావాలని మేము ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో ముందుగా డైరెక్టర్ గారు వేణు గారిని అడుగుదాం. అన్న, ఈ సినిమా అచ్చమైన తెలుగు సినిమానా? అచ్చమైన తెలుగు సినిమా అంటే ఇక్కడ నదులు, అడవులు, పంట పొలాలు, సంక్రాంతి పండుగలు ఇవే కాదు, ఈ సమాజంలో జరిగినటువంటి ఉపద్రవాలు, సామాజిక సంక్షోభాలు, మార్పులు ఇవి కూడా తెలుగుదనంలో భాగమే. ఆ లెక్కన మనదే అచ్చమైన తెలుగుదనం ఉన్నటువంటి సినిమా. ఓకే, ఇంట్రెస్టింగ్. ప్రేమణి గారు, ఈ క్యారెక్టర్ చేయడానికి మీరు ఏమైనా ప్రత్యేకంగా ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఎంచుకున్నారా? నిజంగా చెప్పాలంటే ప్రాసెస్ అలాంటివి ఏం లేదు. ఫస్ట్ నాకు వేణుగారు, నేను వేరే షూటింగ్లో ఉన్నప్పుడు వేణుగారు నన్ను కలిశారు. ఇలా చెప్పారు, ఇలా ఒక క్యారెక్టర్ ఉంది భారతక్క అని ఒక క్యారెక్టర్ మీరే చేయాలన్నారు. అండ్ మెయిన్ నాకు పాయింట్స్ ఏమన్నారంటే ఇట్స్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ ఈ మూవీ వచ్చి ఇట్స్ ఆల్ అరౌండ్ ఉమెన్. ఇట్స్ అ లవ్ స్టోరీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. దాంట్లో యూనో ఈ నాక్సిల్స్ ఇవన్నీ ఆ కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి, కానీ ఇట్స్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. మీరు మాత్రం అనుకోకండి, ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. రానాతో పాటు మీరు ఉంటారు, ఆ దళంలో ఉంటారు, మీరు యువర్ పార్ట్ ఆఫ్ ఇట్, మీరు ఒక కామ్రేడ్ అన్నారు. సో ఐ సెడ్ ఎస్, ఐ విల్ డూ ఇట్. వెంటనే నేను నా మేనేజర్ని కాల్ చేసి ఐ సెడ్ ఐ వాంట్ టు డూ దిస్ క్యారెక్టర్ బికాస్ వేణుగారు చెప్పిన ఆ విధానం నాకు చాలా నచ్చింది. ది వే హీ పోర్ట్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. నాది మాత్రం కాదు, వెన్నెల అవ్వచ్చు, రవణ అవ్వచ్చు, రగన్న అవ్వచ్చు, మిగతా ఉన్న క్యారెక్టర్స్ అవ్వచ్చు. అన్ఫార్చునేట్లీ మిగతా వాళ్ళతో నాకు ఎక్కువ సీన్స్ లేదు కాబట్టి ఐ వోంట్ బీ ఏబుల్ టు కమెంట్ మోర్ ఆన్ దెమ్. బట్ ఎస్, నాకైతే ఐ థింక్ ఫస్ట్ డే నుంచి నాది ఎండ్ వరకు మై బ్యాక్ బోన్ వాజ్ వేణుగారు. మేడం ఇలా చేయాలి, ఇలా ఉండాలి, మీరు ఇలా ఇలా చేయాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, యూఆర్ అ వెరీ కమాండింగ్ పర్సన్, సో ఇలా ఉండాలి. అండ్ ప్రతి దీనికి నాకు క్వశ్చన్స్ ఉన్నప్పుడు వేణుగారు, లేదు మేడం, అందరూ దళంలో అందరూ వాళ్ళకు ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి, ఎక్కడ వెళ్ళినా వాళ్ళు పడుకోని, ఈవెన్ ఇఫ్ దే స్లీపింగ్, ఆ ప్రాపర్టీస్ అన్నీ వాళ్ళతోనే ఉంటాయి అని చెప్పి హీ గాట్ దాట్ ఇన్ టు మీ. సో ఐ థింక్ అవన్నీ నేను తీసుకుని వాట్ ఎవర్ ఐ డెలివర్డ్, ఐ హోప్ ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. రైట్. ఈ విషయంలో నేను యాక్చువల్లీ వేణుగారితో చిన్న గొడవ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మీతో కానీ, నందిత దాస్తో గారి కానీ, జైనబాబు గారితో కానీ ఎక్కడ కూడా ఏ సీన్లు పెట్టలేదు. నాది కూడా చాలా చాలా పెద్ద అన్యాయం చేశారు ఇది నాకు. లేదన్న, యాక్చువల్లీ మీ క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఎందుకంటే మీకు చాలా ప్రేమ ఉంది అమ్మాయికి, అమ్మాయికి కూడా మీ మీద ప్రేమ ఉంటుంది. కానీ అంటే ప్రేమ అంటే రెస్పెక్ట్ ఉంటుంది, ఒక కజిన్, ఒక బ్రదర్హుడ్ ఫీలింగ్ ఉంటుంది ఆమెకి, బావ కాబట్టి. కానీ అతన్ని ప్రేమిస్తుంది. అది ఆమెకి కొన్ని కారణాలకి రీజన్స్, అంటే కొన్నింటికి కొన్ని చర్యలకి కారణాలు ఉండవు, ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్పే అండర్స్టాండింగ్ ఉన్నటువంటి వెన్నెల క్యారెక్టర్కి ఒక లెవెల్లో మీరు బ్యాక్ బోన్గా నిలిచారు. లోపలికి వెళ్ళడానికి మీరు ఫాదర్ క్యారెక్టర్, ఈ రెండు క్యారెక్టర్, ఈ 2 క్యారెక్టర్సే కదా ఆమెకి ఒక సపోర్ట్గా నిలిచి నువ్వు వెళ్ళిపోను, మేము ఉన్నావు అని చెప్పేసి ఒక ఆసరా ఇస్తారు. సో ఆ రకంగా మీది పెద్దదే కదన్న క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. స్క్రీన్ స్పేస్ గురించి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్క్రీన్, బట్ సో కానీ ఇదంతా నిజంగా నా పర్ఫార్మెన్స్ ద్వారా కన్వే అయిందా? 100%. నాది కూడా కన్వే అయిందా సార్? 100%. ఈ ఛాన్స్ లో నేను కూడా అడిగాను. అసలు ప్రియమణి గారు చాలా, అంటే తను ఫస్ట్ డే కలిసినప్పుడు, అంటే ప్రియమణి గారి మేనేజర్ హరి అన్న ఉన్నారు, మాకు బాగా క్లోజ్ మొదటి నుంచి. మేము పెళ్ళైన కొత్తలో మేడంతో వర్క్ చేశాను. మై ఫస్ట్ అదే ఇంటర్వ్యూ ముందే చెప్పాను. ఆ ఇంటర్వ్యూ ముందు చెప్పాను. సో వాళ్ళు కూడా వినాలి కదా. సో అప్పుడు ఆయన చెప్పాడు, ఆమె చేయదు, మీరు ఏదో చూసినారంటే, అన్న లేదు, ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, నేను ఆమె కథ చెప్తాను, మీరు ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అన్నప్పుడు మీటింగ్ అరేంజ్ చేశాను. నేను నోవాటెల్కి దస్పల్లకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మేడంకి చెప్పాను. ఎందుకంటే ఈ కథని ఒక ఇంపార్టెంట్, ఒక ట్విస్ట్ చేసే క్యారెక్టర్. అక్కడ ప్రియమణి గారు లేకపోతే సినిమా లేదు, అన్ని క్యారెక్టర్లు. నవీన్ చంద్ర గారు లేకపోతే కథ లేదు, నందిదాస్ లేకపోయినా కథ లేదు, ఏ క్యారెక్టర్ లేకపోయినా కథ లేదు. ఒక్కో పాత్ర ఒక్కో దశలో ఒక్కో మలుపు తిప్పుతూ ఉంటుంది. రైట్. సో I think each and every character in that way is so important in the story because okkavela aa character lekapothe maybe the whole story would have gone flat in some way. Me character avachchu, na character avachchu, Naveen Chandra character avachchu. I'm not talking mainly about Vennela and Ravanna, but
మిగతా ఉన్న క్యారెక్టర్స్ కూడా దే హ్యావ్ దేర్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిలిం, బికాజ్ ఐ థింక్ వాళ్ళు లేకుండా ఉంటే ప్రాబబ్లీ వెన్నెలా అండ్ రవణ డోంట్ హ్యావ్ దట్ సపోర్ట్ టు, that's why they are here where they are. మిగతా వాళ్ళందరూ సపోర్టింగ్ కాస్ట్. Yes, we all are. I think it's the most important thing is the story. ఇక్కడ మీ క్యారెక్టర్ ఇంపార్టెంటా, నా క్యారెక్టర్ ఇంపార్టెంటా, వీళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెంటా అని కాదు. ఐ థింక్ ఇట్ ఇస్ ద స్టోరీ విచ్ ఇస్ బ్రాట్ ఆల్ ఆఫ్ us together and we are showing the story, taking the story forward and telling them that ఇలాంటి ఒక స్టోరీ జరిగింది. మేబీ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉండొచ్చు, దట్ ఈస్ ఆల్ వేణు గారు's intakes in it. But I think 90% of the film is all real incidents which have happened, and that is what he's bringing to the cinema. And June 17th cinema release avuthundi, so andaru dayachesi theater ki elli chudandi, because finally we're coming out of the 2-year break that all of us had because of COVID, and with great force we are all coming in the theaters. And definitely ga trailer chusina vallu obviously andaru chaala పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు, అండ్ ఐఎమ్ షూర్ ఫిల్మ్ చూసిన తర్వాత కూడా దే విల్ హ్యావ్ ద సేమ్ ఇఫ్ నాట్ better response. నిజం, ఎందుకంటే ఈ సినిమా కోసం 3 ఏళ్ళు గడ్డం పెంచాను. This is one of the, I mean, it's funny because, you know, it has nothing to do with my department, but this is one of the things that I was talking to Venu before we started the shoot. Like when he presented me his story, he was talking about Russian films, you know, which don't have like a main protagonist. They actually have, they're actually like society, right? I mean, we are the protagonists of our own film, but we are a society, and as a social, you know, animal. That's how Venu wanted to portray the film, where, you know, Venela, you know, and Ravana were the main protagonists, but like he always was there to tell me like, no, like, but Bharataka, you know, like you need to see Bharataka. Oh no, Ragana, like don't forget Ragana, and like okay, but like so it was for him, like there were important moments for every character, and he knew exactly how this social characterization of his story worked. It was all like clockwork, that he knew how it was working, and he was always pointing at the things, you know, that he wanted to get from each character. So I'm glad that, you know, we bring this up, because it's something like very specific from Venu storytelling. యాక్చువల్లీ డానీ కరెక్ట్గా ఫస్ట్ నేను కలిసినప్పుడు నేను చెప్పాను, యాక్చువల్లీ ఆండ్రూ టార్కోవ్స్కీ ఫిలిమ్స్ అని నాకు బాగా ఫేవరెట్ ఫిలిం మేకర్ అని. సో కెమెరా మూమెంట్స్, మీనింగ్ఫుల్ కెమెరా మూమెంట్స్, అంటే హిప్నటైజ్ చేసే కెమెరా మూమెంట్స్, అలాంటి కెమెరా మూమెంట్స్, తర్వాత లాంగ్ షార్ట్స్, అన్నెసెసరీ క్లోజ్ షాట్లు పెట్టి మీరు ఫీల్ అవ్వండి అని జనాలకు చెప్పేది కాకుండా, సో ఆర్గానిక్గా వెరీ వెరీ న్యాచురల్గా ఆర్గానిక్గా ఉండేలాంటి కెమెరా మూమెంట్స్ అది చూపించి దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. రైట్. We talked about lighting as well, and we said like we want the feeling of natural light, Very natural. right? Very natural light. I was like, but Venu, we have to wait for it. Yes. And he's like, we'll wait for it. We'll wait for it. And I think we waited. I think we waited for it. I think we managed that. No, I actually became my own AD, you know, for the lighting, because who else knows like when I need to, you know, shoot this scene. And you know, everyone was very accommodating, and we actually shot during the hours that we need to shoot, especially in the jungle, you know, in Kerala, where we were in the jungle, we were in the waterfall, you know, like I don't know if I'm advancing something for the audience, but like over there, like there were specific times that we wouldn't be able to shoot. So like Malik, you know, like I mean, we watched together Days of Heaven, we watched Tree of Life. They don't use any light over there. They wait for it, and we had to, like, sometimes we had to move from the waterfall under the trees when the lighting was not very good, and move back to the scene, which is terrible for actors, I know, but it was more terrible for you guys, because you have to carry all the equipment that's true. up and down. That's true too. అయితే అడవిలో, ఎస్పెషల్లీ మేము అడవిలో షూట్ చేసినాం. అడవికి ఒక గొప్ప మార్మిక సౌందర్యం ఉంటుంది. ఆ అడవికి ఉండే గొప్ప మార్మిక సౌందర్యమే విరాటపర్వం సినిమాకి కూడా ఉంటుంది. సో డానీ వల్ల వేరే ఏ కెమెరామెన్ ఉన్నా కూడా ఇలా వచ్చేది ఉండేది. డానీ వల్ల ఆ మార్మిక సౌందర్యం అడవిని ఒక అద్భుతమైనటువంటి పాత్రలాగా, విరాటపర్వంలో అడవి కూడా ఒక భాగంగా అతను చూపించాడు, బిగ్ స్కేల్లో మళ్ళీ, అండ్ విత్ న్యాచురల్ లైట్ చేసుకుంటూ. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ డానీ.
ఆయనకి ఇది ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. And not మీరు స్పెయిన్ కూడా మీరు లాంగ్వేజ్ కూడా ట్రాన్స్లేట్ చేస్తారు బాగా. Spanish? Tell me. I have to apologize to people because, you know, at this point I should know Telugu. I know Spanish, I know English, I know German, but he's going to translate for me. నేను టైం తీసుకొని ఇంటర్వ్యూ తర్వాత ట్రాన్స్లేట్ చేస్తాను. Subtitles over here. Subtitles. But you know, like there's another thing that we are not talking about, and it's, you know, mise en scène. Yes. And that's where Nagendra comes in. You know, Yes. and I think you know, you can have the best lighting, you can have the best movement, but when the artwork is not natural and organic, that's, you know, everything. Oh, it looked so real. Sorry. Sometimes our forest lone, you know, he makes magic and he used to create something. We're like, okay, was this actually there? Because especially I think Ekku portions, ours was in Kerala and everything, waterfall lo. So waterfall lo entaya idi. So we were like, no, actually Adrapalli ki ellamu. And I remember all hats off andi. I mean, great artwork. ఈయన కూడా నాకు పెళ్ళైన కొత్తలో నుంచి తెలుసు, ఇప్పుడే చెప్పారు ఇంటర్వ్యూ. ఓకే, అంటే దీనికి అంటే డానీ గారితో చేయడం వల్ల కూడా ఏంటంటే మనం రెగ్యులర్గా తెలుగు సినిమాకి ఒక ఫార్మాట్ ఉంటుంది, కానీ డానీ గారు అంటే మనం చూసే రెగ్యులర్ లొకేషన్లో ఆయన ఇంకో కొత్త యాంగిల్ చూసేవాళ్ళండి. అంటే ఫారెస్ట్ ఆ రూట్స్ కానీ వాటి అన్నింటినీ అంటే మనం జనరల్గా కామన్ అయితే అది మనం గెస్ చేయం, బట్ డానీ గారు పెట్టే ఫ్రేమ్తో అది వేరే ఒక ప్రాస్పెక్టివ్ లాగా కనిపించడము. అలాగే కలర్స్ అండి, కలర్స్ ఒక టెక్స్చర్, అంటే దీంట్లో ఉన్న అందరూ ఆర్టిస్టులు అందరూ మంచి పర్ఫార్మింగ్ ఆర్టిస్టులు అనమాట. మనం చేసే బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ ఏవి కూడా వాళ్ళని డామినేట్ చేయకుండా అది ఏజింగ్లో ఉంటూ నో మసాలా. And ఇంకొకటి చూస్తే I think the whole film is so color wise it's not bright because it's not needed in the story. Correct. So it's very natural and it's very it's very, you know, I don't want to call it dull or dark, but dark in a good way. You know, ekku brightness kaakunda ekku, as Venu garu pointed out, ekku commercial, idi commercial film but it's showed or it's showed to people in a very such a natural way that చూస్తే people will like, oh ఇలా కూడా ఉండొచ్చా, ఉంటుందా లేదా అని, you know, అనుకుంటారు. Even the canvas, you know, the aspect ratio, which is, you know, how we frame our film, right? Like it's different. It's not the grand scale movies that we are used to, you know, the widescreen format. It's actually widescreen, it's not panoramic, right? So it's 1:5, and that was a very important decision because most movies in India are shot panoramic. This is going to be 1:5. Now people are going to be like, well, why is it not filling the screen? Well, sometimes it will fill the screen because the screen will be 1:5 and they won't have the crop from the top and bottom. But you will feel some closeness to the actors because 1:5 in a way is the most natural to our eyes. Like our vision is closer to 1:5. That's why like most naturalistic films like Tree of Life or Days of Heaven, they actually go with this widescreen format instead of like a wider screen where it feels, I mean, actors feel a little detached from each other. They feel lost in the environment. And in this case, the environment was part of Venela and Ravana. No, they made it. They took it inside. And 1:5 aspect ratio kind of embraced the relationship, both of them. You know. అన్న, ఈ సినిమాలో సాహిత్యానికి సంబంధించిన చాలా రెఫరెన్సెస్ ఉంటాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా. మీరు దోస్తోవెస్కీ ఫ్యానా? కానీ అంటే విరాటపురం రాసేటప్పుడు కోర్టు చూసాను, అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఇచ్చాను అది. కానీ విరాటపురం మీరు సినిమా రాసేటప్పుడు మీకు ప్రత్యక్షంగా ఏదన్నా ఎస్పెషలీ మీకు ఏదన్నా పుస్తకం కానీ లేకపోతే ఏదన్నా పీస్ ఆఫ్ లిటరేచర్ మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? లేదు, అంటే సిరీస్ ఆఫ్ బేసికల్లీ మన టెంపర్మెంటే మన సినిమా. సో మనము కొంచెం పోయిటిక్గా మన థాట్ ప్రాసెస్ పోయిటిక్ వేలో ఉండటం వల్ల న్యాచురల్గా అది వచ్చింది తప్ప నేను వాంటెడ్లీ ఈ సినిమాని సాహిత్య స్థాయిలోకి తీసుకెళ్ళాలి అని వాంటెడ్లీ మనకు తెలుసు కదా, మనకు తెలిసిన జ్ఞానాన్ని మొత్తం జ్ఞాన ప్రదర్శన లేదు అది చేయాలని నాకు లేదు. రైట్, అది చాలా న్యాచురల్గా చాలా తెలియకుండానే ఆర్గానిక్గా వచ్చింది తప్ప అలా నేను కావాలని చేస్తే రాదు కూడా. రైట్, సో అట్లా. అలాగే పాత జననాట్య మండలికి సంబంధించిన చాలా పాటలు కూడా, అంటే చాలా పాటలు కాదు కానీ కొన్ని పాటలు వినిపిస్తూ ఉంటాయి ఈ సినిమాలో. అది ఒక్క చోట, ఒకటి రెండు చోట్ల. అది దాంట్లో అంటే ఆ టైంని రిప్రజెంట్ చేయడానికి, ఆ టైంలో ఉన్న సాంస్కృతిక వాతావరణాన్ని రిప్రజెంట్ చేయడం కోసం అది వాడాం బ్యాక్గ్రౌండ్లో. రైట్,
కానీ ఇప్పుడు ఒకటే చోట ఒకటి ఎడిటింగ్లో పోయింది. అయ్యో ఓహో అదే బోనాల సీన్లో ఉండే కదా. ఓకే సో ఆ తర్వాత ఫారెస్ట్లో ఉంది జయరాజు గారి పాట. రైట్ రైట్ రైట్. నాగేంద్ర గారు మీకు ఫస్ట్ ఇది అంటే అసలు మీకు ఈ సినిమాలో అంటే జనరల్గా నేనేమో సెట్లు వద్దు అనేవాడిని అనమాట. సెట్ వేయడం ఇట్లాంటివన్నీ డెకరేషన్లు వద్దు మనకి, చాలా న్యాచురల్గా ఆర్గానిక్గా వెళ్ళిపోదాము అని చెప్పేవాడిని. మన ప్రొడ్యూసర్స్ ఏమో మనకి ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్గా ఉండాలి, నువ్వు వెయ్యి అనేవాళ్ళు అనమాట. ఆయన సంఘర్షణ అంటే సుధాకర్ గారు ఏంటంటే అంటే జనరల్గా మనకు మూవీ ఫార్మాట్కి వచ్చేసరికి మనకు డిస్టెన్స్ యాక్టర్స్ని చాలా లాంగ్ తీసుకెళ్ళాలి. మీకు అవుట్డోర్ వెళ్ళడం అంటే ఈజీ అండి, అక్కడ హోటల్స్ ఇస్తాం అటు షూట్ చేస్తాం. హైదరాబాద్లో ఉంటూ లాంగ్ జర్నీ చేయడం అంటే మీకు 2 hours పోద్ది, మళ్ళీ రావడానికి 2 hours. యాక్టర్స్ టైర్డ్ అవుతారు, సేమ్ టైం మనకు షూటింగ్ పీరియడ్ తగ్గిపోద్ది. దాని గురించి ఆయన ఏంటంటే దగ్గరలోనే ఏదైనా సెట్ కావాలంటే వేయండి మీరు, కానీ దూరం తీసుకెళ్ళగానే అనేవాళ్ళండి. మనకున్న ఇప్పుడు హైదరాబాద్ లొకాలిటీ ఏంటంటే మొత్తం అంతా గ్రేటర్ హైదరాబాద్ అయిపోయి మొత్తం ఎక్కడ విలేజీ ఫ్లేవర్ లేదనమాట. దానికోసం ఏంటంటే కొన్ని చేసాము ఇక్కడ. కాకపోతే దాన్ని డైరెక్టర్ వేణు గారికి ఏంటంటే చాలా అథెంటిక్గా, అది ఎక్కడ సినిమాటిక్గా సెట్ లాగా ఉండకూడదు. సేమ్ అలాగే ఫోటోగ్రఫీ పరంగా కూడా మనం ఏదైతే స్క్రీన్ చేస్తున్నామో ఆ సీన్కి ఒక డ్రామా ప్లే చేసే వర్కింగ్ స్పేస్ ఏమి కావాలి. దీనికే కొంచెం ఇబ్బంది పడడం తప్ప రిఫరెన్స్లకు కానీ మనకి ఆ కల్చర్, తెలంగాణ కల్చర్ని, ఎందుకంటే 2-3 months కంప్లీట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అండి. ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్లో కూడా ఎలా అంటే డైరెక్షన్ టీం అందరూ కూర్చొని అందరు అవుట్పుట్స్ అండి. 90sలో ఏముండేది అంటే ఒక్కొక్కరు థాట్ ఒక్కొక్కటి, అంటే దాన్ని కూడా మేము ఏం చేసాం మళ్ళీ బ్రేక్ చేసాం. అందరు జనరల్గా 90sలో ఈ సినిమా పోస్టర్స్ ఉంటాయి, సినిమా పోస్టర్స్ ఉండకూడదు, ఎందుకంటే మన కంటెంట్ వెనక్కి వెళ్ళిపోద్ది. వాడు ఆ సినిమా చూసి ఓ పలానా సినిమా ఇది అని ఉంటుంది, కాబట్టి అది ఉండకూడదు. ఇట్లాంటి అన్నీ మాకు వచ్చిన ఐడియాస్ని మళ్ళీ మేము బ్రేక్ చేసుకుంటాం. 90sలో ఇలాగే ఎందుకు పెట్టాలి, 90sలో తెలంగాణలో జనరల్గా మీకు పవర్ కట్ ఎక్కువ ఉందండి, తక్కువ పవర్ ఉండేది. అందుకని మోస్ట్ సీన్స్ అన్నీ కూడా ల్యాంతర్లు, ఈ కందిలి అంటారు కదండి తెలంగాణలో, అట్లా ఆ ల్యాంతర్లో డిఫరెంట్ ల్యాంతర్లు వాడుతూ ఆ లైటింగ్ అంబియన్స్ అది వచ్చేలాగా చేయడము, ఇలాంటి వర్క్ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి. అంటే మనకు వచ్చిన ఐడియాని మళ్ళీ మనమే బ్రేక్ చేసుకుంటూ కొత్తగా చేయడం.